కాన్ సిటీ మూవీ చూశాను భయ్య. నాకైతే ఇది టైం పాస్ మూవీ అనిపించింది. కథ సింపుల్ భయ్య. అర్జున్ దాస్, యోగి బాబు, వడివుక రాసి వీళ్ళు నలుగురు ఫ్యామిలీలా నటిస్తూ ఏడేళ్లుగా కలిసి ఉంటున్న దొంగల ముఠ. వాళ్ళతో ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. వాడు కిడ్నాప్ అయితే ఏం చేస్తారనేదే కథ. నాకు బాగా నచ్చింది యోగి బాబు, వడివుక రాసి. నేను వాళ్ళ కామెడీకే బాగా నవ్వేశాను భయ్య. వాళ్ళ కోసం సినిమా చూడొచ్చు. ఇక అర్జున్ దాస్ ని ఇలా సాఫ్ట్ రోల్ లో చూడడం నాకు చాలా కొత్తగా అనిపించింది. బాగా చేశాడు. కానీ నాకు సెకండ్ హాఫ్ లో కొంచెం బోర్ కొట్టేసింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ లో జర్నలిస్ట్ ట్రాక్ వల్ల బాగా లాగ్ అనిపించింది. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది. పెద్ద ట్విస్ట్ ఏం ఉండదు. యోగి బాబు, వడివుక రాసి వీళ్ళే షో స్టీలర్స్. అన్నాబేన్ బాగానే చేసింది కానీ క్యారెక్టర్ కి స్కోప్ చాలా తక్కువ. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే డెబ్యూ డైరెక్టర్ హరీష్ దురైరాజ్ ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. రొటీన్ కి పోకుండా కొత్త కాన్సెప్ట్ తో ట్రై చేశాడు. ఫస్ట్ హాఫ్ ని బాగానే హ్యాండిల్ చేశాడు. సెకండ్ హాఫ్ ని ఇంకాస్త క్రిస్పీగా తీసుకుంటే సినిమా ఇంకో లెవెల్లో ఉండేది. నా ఒపీనియన్ ఏంటంటే ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా అయితే కాదు, టైం పాస్ కి ఓటీటీలో ఒకసారి చూడొచ్చు. ఇక ఫైనల్ గా నా రేటింగ్ 3/5. కాన్ సిటీ మూవీ మీరు చూసినట్టయితే కామెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి భయ్య.